Hi guys, welcome back to Vaikartham Vlogs. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏ డే ఇన్ అవర్ లైఫ్ తీద్దాం అనుకుంటున్నాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. పోయి జిమ్కి పోవాలి. మీకు డౌట్ రావచ్చు, జిమ్కి ఇద్దరు పర్సనల్ ట్రైనర్ ఉంటాడు, ఆయన ఈ టైంకి వస్తాడు కాబట్టి ఆయన కోసం నేను ఈ టైంకి పోతాను. మోర్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాడు ఒక్కొక్కరు. అంతే, లెట్స్ గో టు జిమ్. సో గైస్, దిస్ ఈస్ అవర్ జిమ్. లిఫ్ట్ ఇది జిమ్ రాలే. వై యూ గైస్ కేమ్? జిమ్కి వచ్చినావు? జిమ్కి వస్తున్నావు? నీలా కావాలి, నీకు హెల్ప్ అయ్యి వచ్చిన. నేను జిమ్కి వచ్చినాం. వీళ్ళు ఎందుకు వచ్చిన అంటే నాకు హెల్ప్ అయ్యి వచ్చిన వీడియో రికార్డింగ్ చేసి. కష్టపడండి, కష్టపడుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం పక్క ఉన్న దొడ్డుగా వచ్చి దొడ్డు ఉన్న పక్క వచ్చి ఏదైనా అయిపోవచ్చు. పాసిబుల్ కాదు అనేది ఏం లేదు అసలు. కష్టపడండి, చెంట తీయండి, అయిపోతాం ఏదైనా అసలు. మస్తు ధృందమవుతుంది. అన్న కోచ్ అన్న మస్తు పూజ చేస్తుంది. ఇంకా చేయి మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళు ఒకరు ఉండాలి. మనం పూజ చేస్తారు ఏ ఫీల్ అయినా సరే ఒక ముందు తీసుకుంటుంటే అలా ఇంకా మనం వెళ్ళిపోకుండా ఏమని చేయవచ్చు. తీసుకొని వచ్చాం కదా, మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాం omega-3. ఎట్లా మనం వెజ్ తినాం, నాన్ వెజ్ తినాం కదా, అందుకోసమే మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఈ టాబ్లెట్స్ ఉంటాయి. ఇట్లా ఇది అయిపోయిందంటే పీనట్ బటర్. మస్తు టేస్ట్. ఏదో కెమికల్ బొంకలు ఏమనుకోండి, ఇది పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అది నేను ఎక్కువ చెప్పాను దీని గురించి. అదే నేను ఇట్లా రాసుకుంటాం అనమాట ఏమేమి చేయాలని చెప్పి. ఈరోజు డే 30 ఇట్లా రాసుకుని ఉండే. అసలు ఇది లేనే లేదు ఈరోజు. డీజే టిల్లో యాడ్ అయింది. ఎవరు రాసిందా ఇది? నేనే రాసిన. డీజే టిల్లో సినిమా కోసం అనుకుంటాం. ఏమైతే డైరెక్ట్ డోర్లోకి. ఇప్పుడు టైం లేదు. తిన్న తర్వాత చూసి టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ పోదాం అనుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి ఎప్పుడే. మళ్ళీ అడవి నల్లి వాడాలంటే కాదు. అయిందా బ్రో? ఎట్లయింది? టొమాటోస్ చెఫ్, అవర్ రూమ్ చెఫ్. పిల్లలు వస్తాం మళ్ళా పెట్టేసి వాయిస్ ఓవర్. ఏం కదా మీ గర్ల్ ఫ్రెండ్ చేసా? గర్ల్ ఫ్రెండ్ లేదు, ఫ్రెండ్స్. పప్పు బాగుంది. బ్యాచిలర్ పప్పు ఎంత మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది పప్పు. అందరూ చికెన్ మటన్ వండుకొని తింటారు, కానీ మా దాంట్లో అట్లా ఉండదు. ఇంకేంటంటే గ్యాప్లో మేము సినిమా టికెట్ కూడా బుక్ చేసాం. సినిమాకి అనుకుంటున్నాం. ఇంకా జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్లో దెబ్బ తిని వెళ్ళిపోవాలి మేము సినిమాకి. పప్పు ఓవరండి అంటే దిస్ గాయ్. కానీ కూరలు మాత్రం జబర్దస్త్ ఉంటారు అన్వేష్. ఇప్పుడు మనం డీజే టిల్లు టు సినిమా ఇంకా 2 minutes ఉంది షోకి. హౌస్ఫుల్ అయితే కలిసి కూడా వచ్చారు ఆప్రాన్ వేసుకొని. వాళ్ళు అయినా కాలేజ్ బంక్ కొట్టినట్టు మోసం చేయడానికి ప్రేమించి. ఇద్దరు ఇట్లా మీకు ఎవరు నచ్చారండి? నాకు ఎవరు ఎక్కువ అమ్మాయిలు నచ్చారండి. సార్ మీరు చెప్పండి సార్. సార్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిలిం. ఎవరైనా చూడవచ్చు, మంచిగా అనిపించింది, చాలా బాగుంది. టిల్లు అనే సినిమా అనేది ఫస్ట్ దానికన్నా సెకండ్ కూడా బాగానే ఉంది. కానీ లాస్ట్ హీరో ఎంట్రీ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఓకే ఓకే అండి. అట్లా సినిమా చూసుకొని డైరెక్ట్ కొంచెం పని ఉండే బయట పని చేసుకొని వచ్చేలోపు ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇట్లా బయట సాయంత్రం అయినా స్నాక్స్ తినాలని చెప్పి మనోళ్ళు ఎగ్ దోశ అంటే ఎగ్ దోశకి వచ్చి ఎగ్ దోశ తింటున్నాం. అప్పుడే దోశ తిన్నాం.
బాగానే ఉంది. సినిమా గురించి మాట్లాడుకుంటే బాగుంది. మీకు టిల్లు నచ్చితే టిల్లు స్క్వేర్ ఖచ్చితంగా నచ్చుతుంది. పన్ను అయితే చాలా బాగుంది బ్రో. ఇప్పుడు టిఫిన్ చేసి ఇట్లా బయటకు వచ్చేసాం. కొద్దిసేపు ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ వర్క్ చేసుకున్నా. ఇప్పుడు మా వాళ్ళు చూడుకోవచ్చునంట ఇద్దరు. వాళ్ళకి కెమెరా ఇచ్చేసాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ జిమ్కి పోయి కొద్దిసేపు కార్డియో చేసుకోవాలి. ఒక ½ అవర్ ఉంటుంది. మార్నింగ్ పోయినా కదా, మార్నింగ్ జస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు కార్డియో ఉంటుంది ½ అవర్ లేకపోతే 1 అవర్. అది చేసుకోవాలి. ఇట్లుంటుంది డే స్టార్టింగ్. ఈరోజు సింపుకోవడం వల్ల కొంచెం మొత్తం డిస్టర్బెన్స్ అయింది. లేకపోతే మార్నింగ్ లేచి జిమ్కి వచ్చిన తర్వాత కొన్ని వర్క్స్ ఉంటాయి, ఎడిటింగ్ వర్క్ చేసుకొని ఆ తర్వాత మా స్టోరీ డిస్కషన్స్ ఏమైనా ఉంటే బయట బోర్డు ఉంటుంది, ఆ బోర్డు పైన డిస్కషన్స్ అవి చేసుకుంటాం. తర్వాత ఏమైనా షూట్స్ ఉంటే ఇట్లా షూట్స్కి పోతాం. మా వాళ్ళు ఆల్రెడీగా దే ఆర్ రెడీ ఫర్ షూట్స్కి వెళ్ళిపోతున్నారు. రేపు మార్నింగ్ 3 o'clock షూట్ ఉంది వాళ్ళకి, గృహప్రవేశం. ఇట్లా ఏమైనా షూట్స్ ఉన్నా కూడా మేము చేస్తాం. మూవీస్కి సంబంధించింది సరే, షార్ట్ ఫిల్మ్స్ అయినా సరే, మా కెమెరాస్ ఏమైనా రెంట్కి ఇస్తాం. షూట్స్ ఉన్న షూట్ చేస్తాం, వెడ్డింగ్స్ చేస్తాం, అన్నీ చేస్తాం. మనం చేసే పని లేదా సిగ్గుపడదు. కష్టపడాలి, పైసలు సంపాదించాలి. అది ఇటు వరి పెళ్ళి చేస్తాడు, అది చేస్తాడు, చీపు వస్తాడు అందరూ. ఇల్లు అన్ని పైసలు లేట రావు అనుకో. అట్లుండాలి. ఏ పని చేసినా కానీ సిగ్గుపడదు, అది నేర్చుకోవాలి ఫస్ట్. సో వీటికి మన వ్లాగ్ ఎండింగ్. నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, అది చేసుకుంటా. ఇది వెళ్ళిపోతా అంటారు కాబట్టి ఇలా నేను కెమెరా వేయాలి. చూడు నా కోసం వెయిట్ చేస్తున్నారు. సి దిస్ గాయ్ మొత్తం చదువుకుంటారు అంతా. అన్వేష్ ఎన్ని గంటలకు షూట్ రేపు? మార్నింగ్ 3 అంట. మార్నింగ్ 3 గృహప్రవేశం. వీడికి బ్లాగ్ ఎండ్. ఎవరైనా కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. అసలు నేను వేరే లెవెల్ తీద్దాం అనుకున్నాను, ఇది వేరే లెవెల్ అయిపోయింది సినిమా వల్ల. ఓకే బాయ్.